అమ్మ ఈరోజు స్పెషల్ ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. ఓకేనమ్మా, కట్ చేసిన బంగాళదుంపలు వేసేసుకుందాం, మగ్గాలి కాబట్టి. ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న మెంతికూర. ఆకుకూర అందరికీ తెలిసిందే, మగ్గిందంటే చాలా కొంచెం అయిపోతుంది. సాల్ట్ వేసేసుకుందాం. ఇక కారం వేసేసుకుందాం. బాగుందా? హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కూరగారి. అమ్మ ఈరోజు స్పెషల్ మెంతికూర అమ్మేది. చక్కగా నీళ్ళలో కడుక్కోండి. నీట్గా ఇలా కడుక్కుని పడగొట్టేసుకోండి. పడగట్టేస్తే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోద్దమ్మా. ఆనియన్స్ కటింగ్ అమ్మా, ఆనియన్ మిర్చి కట్ చేసుకోవాలి. ప్రతి కూరకి తెలిసిందే. ఆనియన్ కటింగ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇక మిర్చి. బంగాళదుంప ఉండేది, బంగాళదుంపను పీల్ చేసుకోండి. ఇలాగా పీసెస్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బంగాళదుంపని ఈ ముక్కలతో కోసుకోండి అమ్మా. బంగాళాదుంప మెంతికూర ఈరోజు స్పెషల్. చాలా రేర్గా చేసుకుంటారు ఈ కాంబినేషన్లో. కట్ చేసిన బంగాళదుంప ముక్కలమ్మ. ఓకేనమ్మా, ఎలా రెడీ చేయాలో చెప్తాను. కడాయి పెట్టేసుకున్నాం, స్టవ్ వెలిగించుకుందాం. ఎస్, కొంచెం ఇప్పుడు కడాయి హీట్ అవ్వగానే ఆ వాటర్ మొత్తం ఇంకోగానే ఆయిల్ పోసుకుందాం. ఓకేనమ్మా, వాటర్ ఇంకిపోయింది, కడాయి పెట్టాం కదా, ఆయిల్ పోసుకుందాం. చాలు. ఆయిల్ హీట్ అవ్వగానే చక్కగా ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. ఓకేనమ్మా, ఆయిల్ పోసేస్తాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది. ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. ఓకేనమ్మా, ఆనియన్ మిర్చి చేసిన తర్వాత ఎలాగో ఇప్పుడు వేసేది మెంతి పొడి, కొంచెం పసుపు వేద్దాం. ఆయిల్ వేగాలని చెప్పాను చాలాసార్లు. కాసేపు అలా మగ్గనిద్దాం అమ్మ. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకుందాం అమ్మ. జీలకర్ర పొడి, కాసేపు అలాగా మగ్గనిద్దాం కొంచెం సేపు. ఓకేనమ్మా, కట్ చేసిన బంగాళదుంపలు వేసేసుకుందాం, మగ్గాలి కాబట్టి. ఇలా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలాగా కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దామా. బంగాళదుంప మగ్గిందన్న వెంటనే ఆకుకూర ఉంది కదా మనం తీసుకొచ్చింది, అది వేసేసుకుందాం. ఓకేనమ్మా, బంగాళదుంపలు ఎగిరిపోయి ఉంటాయి, చక్కగా మగ్గినాయి. ఎస్ గుడ్. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న మెంతికూర జాగ్రత్తమ్మ. మెంతికూర కడిగి పెట్టుకోండి జాగ్రత్తగా. ఆకుకూర ఎక్కువ కనిపిస్తుంది కానీ మగ్గేసరికి చాలా తగ్గిపోద్ది.
ఓకేనమ్మా, తగ్గింది అనుకుందాం. ఆకుకూర వేస్తాం కదా, చూసారు కదా ఇందాక ఆకుకూర ఫుల్గా వేస్తాం, ఎంత అయిపోయిందో. ఆకుకూర అందరికీ తెలిసిందే, మగ్గిందంటే చాలా కొంచెం అయిపోతుంది. ఇంకాసేపు మగ్గనిద్దామమ్మా, మొదలు చేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. అలాగా మగ్గనిచ్చాక సాల్ట్, కారం, అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నాం. అయిపో వస్తుంది ఈ కర్రీ అమ్మగానే తింటారు. సరే, రైస్ కట్ చేయొచ్చు అనుకుంటున్నా, సిమ్లో పెట్టాను, కట్ చేసేద్దాం. ఇది కొంచెం మగ్గంగానే ఇక ఉప్పు కారాలు వేసుకోవటం, దించేసుకోవటం. ఓకేనండి, మగ్గిపోయి ఉంటుంది, చాలు. ఎస్, ఆకు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి, బంగాళదుంప కూడా. సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ జాగ్రత్తగా వాడినమ్మా, చాలాసార్లు చెప్తున్నాను. చిన్న స్పూన్ కాబట్టి ఓకే, ఐ థింక్ చాలు. బంగాళదుంప మగ్గిపోయింది, ఆకుకూర మగ్గిపోయింది. ఒక 2 minutes అలా ఉంచుదామమ్మా, సాల్ట్ అంతా చక్కగా ఎక్కుద్ది, అప్పుడు కారం వేసుకుందాం. ఓకేనమ్మా, సాల్ట్ వేసిన తర్వాత మగ్గిపోయినట్టుంది, చక్కగా చూసుకోండి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్ అనేది మెయింటైన్ చేసుకోండి. మొత్తం మగ్గిపోయింది బంగాళదుంప కూడా, చూసారు కదా. ఇక కారం వేసేసుకుందాం. కారం చూసుకుని వాడండి అమ్మా. ఆకుకూర బంగాళదుంపకి నాకు తెలిసి ఒక స్పూన్ ఎక్కువ కాబట్టి కొంచెం కూర ఒక అర స్పూన్ వేసుకుందాం. వేసి చాలు, చక్కగా మిక్స్ చేసుకోండి. కారం అంతా కూడా కలవాలి. ఐ థింక్ చాలమ్మా. ఎప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆకుకూరలు అనేది వీక్లీ 2 అయినా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వెజిటేరియన్స్ ఎప్పుడు వెజిటేరియన్ వెజిటబుల్స్ తింటారు కాబట్టి నో ప్రాబ్లం. నాన్ వెజిటేరియన్స్ కూడా ఆకుకూరలని, కూరగాయలని, గ్రీన్ ఉన్న కలర్ ప్రతిదీ కూడా హెల్త్కి మంచిది, గ్రీన్గా ఉన్న ప్రతిదీ. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. కూర అయిపోతుంది, కారం కూడా వేసేస్తాం. ఇవి భోంచేద్దాం. రైస్ కూడా అయిపోయింది కదా, చెప్పాను కదా. ఈరోజు పాప కూడా ఇంట్లో ఉంది, పాపకు హాలిడే తీసుకున్నారు. పాప మీ వదిన తింటారు, నేను ఇందాక బ్రేక్ఫాస్ట్ చేశాను. ఎనీవేరా, భోజనానికి వెళ్దాం. ఓకేనమ్మా. ఫస్ట్ కూర వేసుకోండి, ఎప్పుడు చెప్తున్నాను, తర్వాత రైస్ యాజ్ యూజువల్. మ్యాక్సిమం అందరూ చెప్పేదేనమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, చక్కగా అప్పటికప్పుడు వండుకు తినండి. మ్యాక్సిమం 99% ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి. మళ్ళీ వాటర్ వరకు తప్పదు మనకి. ఎలా ఉందో చెప్పాలి. బాగుందండి. బాగుందా? ఓకేనమ్మా, చూసారు కదా, మీ వదిన నా కూతురు భోంచేశారు. ఎనీవే, నేను కాసేపాకి భోంచేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.